హలో మై డియర్ ఫౌండర్స్, ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనందరి మదిలో కూడా ఏదో ఒక చోట ఎవరికో ఒకరికి ఎక్కడో ఒక చోట ఈ డౌట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలా ఉంది కనుకనే ఈరోజు ఒక మంచి ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి, సార్ నాకు ఒక డౌట్ ఉంది, ఎన్నాళ్ళుగానో ఉంది, ఆ డౌట్ ఎవరితో మాట్లాడుకోవాలో ఎవరితో అది పరిష్కరించుకోవాలో నాకు అర్థం కాక నేను మీతో అడుగుతున్నా అని చెప్పారు. కానీ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని ఆల్రెడీ మన లీడర్స్ కావచ్చు, కొన్ని వెబినార్స్ లో కావచ్చు, ఆల్రెడీ మన అఫీషియల్ కార్పొరేట్ వెబినార్స్ ఇట్లాంటి వాటిలో కావచ్చు, 360 డిగ్రీస్ లో కావచ్చు, రోజుకి దాదాపుగా ఒక 13 to 22 వెబినార్స్ జరుగుతూ ఉన్నాయండి ఒక రోజుకి. అన్ని జరుగుతున్నప్పుడు వీటిల్లో ఎక్కడో చోట నార్త్ ఇండియాలో కావచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్లో కావచ్చు, ఎక్కడో చోట ఖచ్చితంగా మన తెలుగు కావచ్చు, ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో చెప్పే ఉంటారు. బట్ ఏంటంటే మనం అటెండ్ అవ్వకపోవడం అది మన తప్పు. బట్ ఏంటంటే ఆన్ ప్యాసివ్ ఫౌండర్షిప్ తీసుకున్న రోజే మనం రియల్ గా వీఆర్ మెంటలీ క్రోర్పతీస్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ అంశం. సెకండ్ థింగ్ వచ్చేసి, ఈరోజు ప్రతి ఒక్కరు ఎలా చూస్తున్నారంటే వాళ్ళ స్థాయి, వాళ్ళ ఉద్యోగ స్థాయి, వాళ్ళ పనితీరు స్థాయి, వాళ్ళ యొక్క వ్యాపార స్థాయి, వాళ్ళ యొక్క రోజు కూలి యొక్క స్థాయి, వాళ్ళ స్థితిగతులు, వీటన్నిటినీ బేవరీస్ చేసుకుని ఆన్ ప్యాసివ్ ఫౌండర్షిప్ ని వాటికంటే తక్కువగా చిన్నచూపు చూస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఒక రిక్షా నడిపేవాడు, అతను రోజు సంపాదించే ఆ 300-500 సంపాదనతోనే అతని లైఫ్ లగ్జూరియస్ గా ఉందని హ్యాపీగా ఫీల్ అవుతూ ఆనందంగా గడుపుతూ ఉంటాడు, ఎన్ని బాధలు కష్టాలున్నా. కానీ ఆన్ ప్యాసివ్ ఫౌండర్షిప్ అట్లాంటి వ్యక్తికి తెలుసో తెలియకునో, పొరపాటునో, లేదా ఖచ్చితంగా ఇతని జీవితాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతోనో ఎవరో ఒక బ్లెస్సర్ అతనికి ఇచ్చి ఉండొచ్చు. అలాంటప్పుడు అతను ఏం ఆలోచన చేస్తాడంటే, దాదాపుగా నేను ఫౌండర్షిప్ తీసుకుని 3 సంవత్సరాలు కాబడుతోంది, బట్ ఇప్పుడు దాకా వీళ్ళు ఇస్తామని ఆకాశంలో మాటలు చెప్తూనే ఉన్నారు తప్ప వీళ్ళు మనకి ఇచ్చింది ఏమీ లేదు, పైగా మనతోనే కట్టించుకుంటున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళకు రోజు వచ్చే ఆ 500 రూపాయల కంటే తక్కువగా మన ఆన్ ప్యాసివ్ ఫౌండర్షిప్ ని చూస్తూ ఉన్నారు. చూసేవారు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఉద్యోగ స్థాయిని బట్టి, వాళ్ళ పనితీరును బట్టి, రోజు వాళ్ళు చేసే వ్యాపార నిమిత్తం ఇట్లాంటివన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు వచ్చే రోజు ఒక 1000 రూపాయలు, 2000 రూపాయలు, 10,000 సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. మన దాంట్లో బిగ్ షాట్స్ కూడా ఉన్నారు, బాగా సంపాదించే వాళ్ళు ఉన్నారు. బాగా వాళ్ళు ఏమి చేయకపోయినా ఒక జరిగే అటువంటి వ్యవస్థను నిర్మించుకున్నారు, ఆదాయ వనరులు. కాబట్టి అట్లాంటి వాళ్ళకు కూడా ఆలోచన చేశారంటే వాళ్ళకు ఉన్నటువంటి స్థాయి కంటే చాలా తక్కువ స్థాయికి ఆన్ ప్యాసివ్ ఫౌండర్షిప్ మీరు చూసే పరిస్థితి ఏర్పడింది. బికాస్ ఆఫ్ లేట్ అవడం వల్ల. లేట్ ఎందుకు అవుతుంది? అక్కడ బ్యాక్ ఎండ్ ఏం వర్క్ జరుగుతుందో తప్ప ఇక్కడ లేటు, ఫాస్ట్, స్పీడ్ ఏమీ లేదండి. ఇక్కడ లేట్ గిట్ ఏది ఊహించుకున్నా కూడా లేదు. లేట్ అవుతుంది ఇవన్నీ మనం చెప్పకూడదు, అసలు ఈ మాటలు మనం మాట్లాడకూడదు. వీఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మనం లేట్ అనడానికి మనం అనర్హులం. ఎందుకంటే యాష్ గారు కూడా ఒక మాట మీదుగా చాలా చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పారు. $97 మీరు పెట్టిన పెట్టుబడి కావచ్చు, $143 మీరు చేసినటువంటి ఓ కనెక్ట్ సబ్స్క్రిప్షన్ కావచ్చు, ఈ పెట్టుబడులన్నీ కూడా కేవలం నథింగ్ ఇన్ ఆన్ ప్యాసివ్ అన్నారు. మన ఆన్ ప్యాసివ్ కి నథింగ్ అండి మీరు చేసినటువంటిది. 100 కోట్ల పెట్టుబడి పెట్టి నేను క్యూలో ఉంటామని చెప్పినా కూడా అట్లాంటి వాళ్ళని మేము కిక్అవుట్ చేస్తున్నాం. బికాస్ ఆఫ్ నా కంపెనీకి అలాంటి వాళ్ళు సూటబుల్ కాదు. దే ఆర్ నాట్ సూటబుల్ ఇన్వెస్టర్స్ ఇన్ అవర్ కంపెనీ. మా కంపెనీకి అట్లాంటి వాళ్ళ ఇన్వెస్టర్స్ అసలు సూటబులే కాదంటున్నాడు. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇమాజినేషన్ ఫౌండర్స్, ఏ స్థాయిలో, ఏ రేంజ్ లో మన ఆన్ ప్యాసివ్ ఉంది. యాష్ గారు మనకి ఎలాంటి గౌరవాన్ని ఇచ్చారు, ఎలాంటి స్థితిగతుల్ని మనము నిర్మించుకునేటువంటిది ఆప్షన్, మనకు ఒక ఆపర్చునిటీ ప్లాట్ఫామ్ ఇచ్చారనేది మనందరం జాగ్రత్తగా గమనించాల్సిన తరుణం ఆసన్నమైంది. ఆన్ ప్యాసివ్ ఫౌండర్షిప్ లో మనం ఒక్క ఐడి తీసుకుంటే చాలు, మన లైఫ్ టైం తరతరాలు హ్యాపీగా అద్భుతంగా జీవించగలిగే, ఆర్థికోన్నతి పొందే అటువంటి అద్భుతమైనటువంటి ఒక ప్లాట్ఫామ్ అని, ఒక కంపెన్సేషన్ ప్లాన్ అని, ఒక రెసిడ్యువల్ ఇన్కమ్ సోర్స్ ఉన్నటువంటి ఆపర్చునిటీ అని మనకు ఎంతో గౌరవంగా ఒక అవకాశాన్ని 225 దేశాల ప్రజలకి యాష్ ముఫర్ గారు ఆన్ ప్యాసివ్ ఇచ్చారు 2018. 2018వ సంవత్సరంలో ఇస్తే మనకు 2022 జూన్ 22 లోపు చాలా మంది ఒక ఫౌండర్ ఐడి కాకుండా
ఒక 10 ఐడీలు, 4 ఐడీలు, 40 ఐడీలు, 100 ఐడీలు, 300 ఐడీలు కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారండి. అన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చారు యాష్ గారు, మనమే దాన్ని గమనించలేదు. ఆ వెబినార్లలో మనం గమనించలేదు ఏమేం జరుగుతుంది. ఇప్పుడు మనకు మన లైఫ్ స్టార్ట్ అయ్యే ఒక వైబ్స్ వచ్చేసాయి. కాబట్టి లాస్ట్ ఇయర్ ఆగస్టు నుంచే యాష్ గారు కూడా వెబినార్స్ లో దీన్ని ఖచ్చితంగా చెప్పగలిగారు, చెప్పినారు, మేము విన్నాము. మేము అందుకే కాన్ఫిడెన్స్ గా మీతో చెప్తున్నాం, మీతో షేర్ చేసుకుంటున్నాం. మీరు విని తీరాల్సిందే, తెలుసుకోవాల్సిందే, కాన్ఫిడెంట్ గా ఉండి తీరాల్సిందే. అందుకోసం చెప్తున్నాం. యాష్ గారు చెప్పారండి, ఒక్క సింగిల్ ఫౌండర్ ఐడి ఉంటే చాలు అని. బట్ చేసుకునే అవకాశం వాళ్ళ స్థాయి, వాళ్ళ స్టెమినా, వాళ్ళు ఎంత యోగ్యత ఉంటే అంత చేసుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టం. ఇన్వెస్ట్మెంట్ అనేది ఎవరి లిమిటేషన్స్ కాదు. ఇక్కడ ఫౌండర్షిప్ అనేది అన్లిమిటెడ్. ఇక్కడ ఫౌండర్షిప్ మాత్రమే, ఫౌండర్షిప్ వాల్యూస్, ఫౌండర్షిప్ ఐడీస్ మాత్రమే చూస్తారు తప్పించి ఒక ఆనంద్ గారి పేరిట్లో ఒక 10 ఐడీస్ ఉన్నాయి, తర్వాత ఆర్కే రెడ్డి గారి పేరిట్లో ఒక 10 ఐడీలు ఉన్నాయి, ఇలా చూడదండి కంపెనీ. రామానుజుల గారి పేరులో ఒక 20 ఐడీస్ ఉన్నాయి, ఇలా చూడదండి. ఎవరు వ్యక్తిగతంగా మనకు 20 ఐడీస్ ఉన్నాయి, 10, ఇది మన వ్యక్తిగతం, మన పర్సనల్. బట్ ఆన్ ప్యాసివ్ కంపెనీకి ఒక్కొక్క ఐడి ఈజ్ ఈక్వల్ టు ఒక సింగిల్ ఐడినే, సింగిల్ ఫౌండర్ ఐడినే. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి ఎన్నో ఉండొచ్చు మన వ్యక్తిగత ఐడీలు, 10 ఆనంద్ ఐడీస్ ఉండొచ్చు, బట్ కంపెనీకి 10 ఫౌండర్స్ సమానం. ఇది మనం ఎప్పటి నుంచి చెప్పుకుంటూ వచ్చినాం. కానీ ఒక సింగిల్ ఫౌండర్ ఐడినే చాలు అన్నారు యాష్ గారు. ఎందుకు చెప్పారు తెలుసా? ఒక సింగిల్ ఫౌండర్ ఐడి అని ఎందుకు చెప్పారు తెలుసా? ఈ విషయాన్ని మీరు అందరూ ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే. తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఫౌండర్ మీద ఉంది. కనుకనే నేను ఈరోజు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. ఎందుకంటే ఒక సింగిల్ ఫౌండర్ ఐడిని ఆపరేట్ చేయడానికి, దాంట్లో ఉన్నటువంటి వెబ్ అప్లికేషన్స్ ని కావచ్చు, మిగతా ఇతరత్ర మొత్తం ఫీచర్స్ కావచ్చు, మనము వ్యాలెట్ నుంచి ట్రాన్సాక్షన్స్ చేసుకునే ఆ ఫీచర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా టోటల్ అన్ని కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటాయి, చాలా స్పీడ్ గా ఉంటాయి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లో మనకు వచ్చే ట్రాఫిక్ కావచ్చు, ఓ ట్రాకర్ నుంచి మనం తీసుకున్నటువంటి ట్రాఫిక్ కావచ్చు, క్లిక్స్ నుంచి తీసుకున్నటువంటి ఇన్కమ్ కావచ్చు, రకరకాల సోర్సెస్ అన్ని కూడా మనకు డాష్ బోర్డ్ లో ఇతరత్ర అప్లికేషన్స్ లో మనకు దర్శనమిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా ప్రతిరోజు చూడాల్సి ఉంటుంది. ప్రతి అప్లికేషన్ కూడా ఓపెన్ చేసి తీరాల్సి ఉంటుంది. మనం వర్క్ చేస్తూ ఉండాలి. ప్రతి ఒక్క ప్రొడక్ట్, ఎన్ని ప్రొడక్ట్స్ వాళ్ళు కంపెనీ వాళ్ళు మనకు లాంచ్ చేస్తారో, ఆఫ్టర్ గ్లోబల్ లాంచ్ తర్వాత ఎన్ని పెయిడ్ ప్రొడక్ట్స్ అనేది మనకి వదులుతూ ఉంటారో, ప్రతి ఒక్క ప్రొడక్ట్ ని కూడా మనము ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ చేసుకుని తీరాల్సి ఉంటుంది. కానీ ఆ దమ్ము ధైర్యం మనకుందా అంటున్నారు యాష్ గారు. ఇది ఒకటి మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆ దమ్ము ధైర్యం మీకుందా అంటున్నారు. అంటే 50 ప్రొడక్ట్స్ మనవి ఎదురు చూస్తున్నాయి పెయిడ్ ప్రొడక్ట్స్ లాంచింగ్ కి. కానీ యాష్ గారు ఏ ప్రొడక్ట్స్ ఎప్పుడు ఏ సమయంలో వదలాలి, ఎటువంటి డిమాండింగ్ లో ఉన్నప్పుడు వదలాలి అనేది ఆయనకు తెలుసు. జగమెరిగిన సత్యం. ఎందుకంటే ఆయన నిజంగా మనందరికీ కూడా ఒక గొప్ప అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి. ప్రపంచంలో మార్కెటింగ్ స్ట్రాటజిక్ మొత్తం అంతా ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా జరుగుతుందో అతనికి తెలుసు. ఏ మార్కెట్ లో ఎప్పుడు ఏ ప్రోడక్ట్ ని పెట్టాలి, ఏ ప్రోడక్ట్ కి ఎంత డిమాండ్ పెంచాలి, ఎటువంటి సబ్స్క్రిప్షన్ ప్రైస్ పెట్టాలి అనేది మొత్తం వివరాలన్నీ కూడా యాష్ గారికి క్షుణ్ణంగా తెలుసు. ఆయనకు ఒక రూట్ మ్యాప్ ఉంది. అది ఇప్పుడు చెప్పిండేది కాదు. 2014 సంవత్సరం నుంచి 2018 సంవత్సరం ఆన్ ప్యాసివ్ స్టార్ట్ అయ్యే ముందు 4 సంవత్సరాలు ఆయన కష్టపడి రీసెర్చ్ చేసి ఆన్ ప్యాసివ్ 2018లో మొదలు పెట్టారు. కాబట్టి అక్కడ నుంచి మన టూల్స్ ఫార్మాట్స్ అన్ని కూడా జరుపుకుంటూ వచ్చాయి. మొత్తం అంత ఫార్మేషన్ జరుపుకుంటూ వచ్చింది. 2020 డిసెంబర్ నుంచి పూర్తిగా ఓమెయిల్, ఇట్లా ఓనెట్, ఓట్రివ్ ఇలాంటి టూల్స్ అన్ని ఫ్రీ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ డెవలప్ చేసుకుంటూ వస్తూ మనకు అన్ని కూడా జరుగుతూ ఓ కనెక్ట్ అనేది ప్రపంచానికే లింక్ చేసేటువంటి అప్లికేషన్. కాబట్టి ఇట్స్ ఎ డైమండ్ ప్రోడక్ట్. కాబట్టి దాన్ని కూడా మనకు వదలడం జరిగింది. ఒక సింగిల్ ఫౌండర్ ఐడి ఉంటే చాలు, ఆ వ్యక్తి అతనికి ఒక అకౌంట్ చూసుకోవడానికి ఒక రోజు కూడా సరిపోదు. ఇది ఛాలెంజ్ అన్నారు యాష్ గారు. ఇది నిజం. దాంట్లో అంత వర్క్ ఉంటుంది మన ప్రతి ఒక్క ఫౌండర్ కూడా.